నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. జర్మనీలో చదవాలనుకుంటున్నారా? ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం ఎదురు చూస్తున్నారా? అడ్మిషన్ మరియు వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి? ఇలాంటి వివరాలు తెలియజేయడానికి ఎక్సిలా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ గొల్లా శేఖర్ గారు నాతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శేఖర్ గారు. నమస్తే మేడం. శేఖర్ గారు, చెప్పండి, ఎందుకు చాలా మంది స్టూడెంట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం జర్మనీని చూస్ చేస్తున్నారు? ఫారిన్ స్టడీస్ అనేసరికి విద్యార్థులు ఏంటంటే ఎక్కడికి వెళ్తే వాళ్ళు అనుకున్న సబ్జెక్టు అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా బీబీఏ బిజినెస్ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళు ఏంటంటే ఫారెన్ వెళ్ళి చదవాలి. ఫారెన్ ఎడ్యుకేషన్లో తీసుకుంటే అంటే తక్కువ ఖర్చులో కంప్లీట్ అవ్వాలి. అండ్ ఆ ప్రోగ్రామ్ అనేది అంటే మాస్టర్స్ లెవెల్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ కానీ అడ్వాన్స్డ్ కరికులం అయి ఉండాలి, అంటే డెవలప్డ్ కరికులం అయి ఉండాలి. అండ్ విద్యార్థులు మోస్ట్లీ ఏం చేస్తారంటే ఎక్కడైతే చదువుకున్నామో అక్కడ జాబ్ చేసుకోవాలనే ఒక ఇంటెన్షన్ తోటి వెళ్తూ ఉంటారు. సో జాబ్స్ అవైలబిలిటీ కూడా ఉండాలి. ఇందుకోసం ఈ విధంగా తీసుకున్నట్టయితే జర్మనీలో ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. వరల్డ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ద ప్రోగ్రామ్ కూడా అడ్వాన్స్డ్ కరికులం ఉంటుంది. ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ తక్కువ ఖర్చులో అంటే కంపేర్ టు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకుంటారు. అండ్ స్టూడెంట్స్ 1 yearలో కూడా మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు అక్కడ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్లో అంటే ప్రీ ప్లాన్డ్గా ఫారెన్ వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం మంచి మార్క్స్ గెయిన్ చేసుకున్నట్టయితే అంటే 85-90%, 95% ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ జర్మనీ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్ కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తారు. దానికి అది కూడా ఒక పాయింట్ అనమాట జర్మనీ చూస్ చేసుకోవడానికి. స్టూడెంట్స్ కావాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ అండ్ ఖర్చు అండ్ డ్యూరేషన్, ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే జర్మనీ వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఇండియన్ స్టూడెంట్స్కి. అండ్ ప్రోగ్రామ్స్ కూడా అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరంగా తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ తీసుకోండి, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ తీసుకోండి, మెకానికల్లో అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి, క్యాడ్ క్యామ్, మిషన్ లెర్నింగ్. ఈ టూల్స్ పరంగా తీసుకున్నట్టయితే మంచి జాబ్ ఆపర్చునిటీస్ జర్మనీలో ఉన్నాయి. సో అందుకే ఎక్కువ మంది స్టూడెంట్స్ జర్మనీ ప్రిఫర్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే యూరోపియన్ కంట్రీ ఇది. సో యూరోప్లో తీసుకుంటే స్టూడెంట్స్కి ఒక్కసారి జర్మనీ స్టూడెంట్ వీసా వచ్చి జర్మనీలో వెళ్ళి కోర్స్ చదువుకున్నాడంటే జర్మనీ నుంచి 28 అప్ టు 28 యూరోపియన్ కంట్రీస్కి కూడా యాక్సెసిబిలిటీ ఉంటుంది ట్రావెల్ చేయడానికి. ఎక్కడ ఏ కంట్రీలో అయినా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం స్టూడెంట్స్ ఎక్కువగా జర్మనీ ప్రిఫర్ చేస్తారు. అండ్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఓకే అండి, జర్మన్ యూనివర్సిటీస్లో వరల్డ్ ర్యాంకింగ్ మరియు గ్లోబల్ రెప్యుటేషన్ గురించి మాకేమైనా చెప్తారా? ఎస్, ఇందాక నేను చెప్పినట్టుగా జర్మనీలో ఏంటంటే వరల్డ్ ర్యాంక్ వైజ్గా తీసుకుంటే టాప్ 10 యూనివర్సిటీస్ జర్మనీలో ఉన్నాయి. అండ్ పబ్లిక్ యూనివర్సిటీస్ మోస్ట్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 95%, 90% ఉన్న వాళ్ళకి కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రీ ఇవ్వడంతో పాటు వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇచ్చేస్తారు. ఆ స్కాలర్షిప్ స్టూడెంట్స్కి ఏంటంటే లివింగ్ కాస్ట్కి, ఫుడ్ అండ్ బెడ్కి యూటిలైజ్ చేసుకుంటారు. ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. అందుకే జర్మనీలో ఎక్కువ వరకు అంటే వరల్డ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అండ్ ప్లస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఎక్కువగా స్టూడెంట్స్ ప్రిఫర్ చేశారు అప్లై చేసుకోవడానికి. ఎందుకంటే ఫ్రీ కాస్ట్ తోటి ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది. అండ్ జాబ్ చేసుకున్నట్టయితే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. అండ్ జర్మనీ ఇంకొకటి ఏంటంటే ఇట్స్ పాత్వే టు PR సెటిల్మెంట్కి. ఎందుకంటే ఒక్కసారి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జర్మనీలో చాలా కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. ఎంప్లాయ్మెంట్ మినిమం 2.5 years వాళ్ళు జాబ్ చేసుకున్నట్టయితే అక్కడ సో PR అప్లై చేసుకోవచ్చు. ఆ అవకాశం జర్మనీలో ఉంది. అందుకోసం ఎక్కువ మంది స్టూడెంట్స్ జర్మనీ ప్రిఫర్ చేస్తారన్నమాట. ఇందులో మోస్ట్ పాపులర్ ప్రోగ్రామ్స్ ఏంటండి? ఎస్, జర్మనీలో మోస్ట్ పాపులర్ ప్రోగ్రామ్స్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ప్రోగ్రామ్స్ పరంగా మెకానికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మిషన్ లెర్నింగ్, ఈ ప్రోగ్రామ్స్కి మంచి స్కోప్ ఉంది. దీంతోపాటు ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, ఇది అడ్వాన్స్డ్ కరికులం. సో జర్మనీలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ ఈ అడ్వాన్స్డ్ కరికులంని డెలివర్ చేస్తున్నాయి. ఈవెన్ మనం ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకున్నా సరే ద కరికులం అనేది అడ్వాన్స్డ్ కరికులం ఉంటుంది. సో విద్యార్థులకి ఏంటంటే జర్మనీలో ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే ఈజీగా జాబ్ యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం స్టూడెంట్స్ ఎక్కువగా మెకానికల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంజనీరింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంజనీరింగ్లో కూడా కంప్యూటర్ సైన్స్లో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే జర్మనీలో మంచి స్కోప్ ఉంటుంది. అండ్ ప్రోగ్రామ్స్ కూడా కాస్ట్ తక్కువ, 18 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు. 2 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా యూనివర్సిటీస్ 1 yearలో కూడా డెలివర్ చేస్తున్నాయి కోర్సు.
సో ఈ ప్రోగ్రామ్స్కి ప్రిఫర్ చేసిన వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి చెప్పొచ్చు జర్మన్లో. ఓకే, మాస్టర్ ప్రోగ్రామ్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుందంటారు? స్టూడెంట్స్కి మాస్టర్స్ ప్రిఫర్ చేస్తే ఇట్స్ వ్యారీ బై ద యూనివర్సిటీ. కోర్సు డ్యూరేషన్ అనేది వ్యారీ బై ద యూనివర్సిటీ అండ్ ప్రోగ్రామ్ వైజ్గా కూడా కోర్సు డ్యూరేషన్ ఉంటుంది, వేరే ఉంటుంది. జనరల్గా ఎంబీఏ ప్రోగ్రామ్ తీసుకుంటే 2 years మ్యాండేటరీగా ఉంటుంది అనమాట. 2 years కంపల్సరీ 4 semesters చదవాల్సిందే స్టూడెంట్. అదే టెక్నికల్ ప్రోగ్రామ్స్ తీసుకున్నట్టయితే ఇంజనీరింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, ఇందాక నేను చెప్పినట్టుగా కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ లాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటే 2 years ఉన్నాయి, 1 year ఉన్నాయి, 1.5 year కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్, స్టూడెంట్స్కి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ జర్మన్లో. స్టూడెంట్కి 2 years ప్రోగ్రామ్ ఉన్నా సరే స్టూడెంట్ ఒకవేళ అంటే 2 years ప్రోగ్రామ్ అంటే 12 subjects 2 సంవత్సరాల్లో చదవాల్సినవి ఒక సెమిస్టర్లో స్టూడెంట్ తీసుకోవాల్సిన సబ్జెక్ట్ కంటే ఎక్కువ సబ్జెక్ట్ తీసుకొని చదువుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ విధంగా తీసుకుంటే స్టూడెంట్కి 2 years ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఉన్నా సరే 18 monthsలో కంప్లీట్ చేసుకునే అవకాశాలు జర్మన్లో ఉన్నాయి. ఆ ఫ్లెక్సిబిలిటీ స్టూడెంట్స్కి ఉంటుందన్నమాట. సో మనము విద్యార్థులు ఇట్స్ బేస్డ్ ఆన్ వాళ్ళ అంటే కెరియర్ ప్లాన్స్ని బేస్ చేసుకొని 1 yearలో చదవాలనుకుంటున్నాడా, 2 yearsలో చదవాలనుకుంటున్నాడా. ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, స్టూడెంట్ 2 years ప్రోగ్రామ్కి అయ్యే ఖర్చును ఒకవేళ స్టూడెంట్ ఎక్కువ సబ్జెక్ట్స్ తీసుకొని ఎర్లీగా కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఫినాన్షియల్ కూడా లైక్ అంటే 2 yearsలో కట్టాల్సిన ఫీజెస్ వితిన్ ద 1 yearలో కట్టాల్సి వస్తుంది. సో దానికి పేరెంట్స్ ఫినాన్షియల్గా ఒకవేళ వాళ్ళు ఉండి ఓకే పర్వాలేదు బాబు తొందరగా కంప్లీట్ చేసుకొని జాబ్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఎఫర్ట్ చేయడానికి రెడీగా ఉంటే స్టూడెంట్స్ 1 yearలో కంప్లీట్ చేసుకుంటారు. బ్యాంకుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళే వాళ్ళు. ఎడ్యుకేషన్ లోన్ ఏం చేస్తుందంటే లోన్ శాంక్షన్ చేసేటప్పుడే అడ్మిషన్ లెటర్ చూస్తారు, ఎంత డ్యూరేషన్ ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, దానికి రిలవెంట్గా ఎడ్యుకేషన్ లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. అలాంటి టైంలో స్టూడెంట్ యాజ్ పర్ ద అడ్మిషన్ లెటర్ ప్రకారం కోర్స్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ 2 years ఉంటాయి, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్. జర్మనీలో కూడా మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ 2 years ఉన్నాయి. వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ టెక్నికల్ ప్రోగ్రామ్స్ని 1.5 year అంటే 18 monthsలో కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 1 yearలో కూడా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఫ్యూ యూనివర్సిటీస్లో ఉన్నాయి. సో స్టూడెంట్ కెరియర్ని బట్టి అంటే జస్ట్ చదువుకొని బ్యాక్ వచ్చి ఇండియాలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు 1 yearలో కంప్లీట్ చేసుకొని రావచ్చు. చదువుకొని ఎంతో కొంత ఎర్న్ చేసుకొని అక్కడే సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎనఫ్ టైం ఉంటుంది, సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది 2 years టైం తీసుకొని చేసుకున్నట్టయితే. సో 2 years ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. ఇట్స్ అప్ టు ద స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే వాళ్ళ కెరియర్ని బేస్ చేసుకొని ఎంత డ్యూరేషన్లో కంప్లీట్ చేసుకుంటారు అనేది వాళ్ళని బట్టి ఉంటుంది, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు. ఓకే, జర్మనీలో ట్యూషన్ ఫీజు అలాగే లివింగ్ ఎక్స్పెన్సెస్ రఫ్గా ఎంత ఉండొచ్చు? ట్యూషన్ ఫీజు నేను ఫస్ట్లో చెప్పినట్టుగా జర్మనీలో ప్రైవేట్ అండ్ పబ్లిక్ డిఫరెంట్ అంటే 2 type ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. పబ్లిక్ యూనివర్సిటీస్లో స్టూడెంట్కి అడ్మిషన్ వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది, అంటే కంప్లీట్ ఎడ్యుకేషన్ కాస్ట్ ఫ్రీ అండ్ స్కాలర్షిప్ వస్తుంది. ఈ స్కాలర్షిప్ ఇది రావాలంటే స్టూడెంట్ కంపల్సరీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, జర్మన్ లాంగ్వేజ్ ఎగ్జామ్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది, నేర్చుకొని ఎగ్జామ్ సర్టిఫికేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఉండి అకాడమిక్లో 85-90% వాళ్ళు పబ్లిక్ యూనివర్సిటీకి వెళ్తారు. పబ్లిక్ యూనివర్సిటీలో ఫ్రీ ఎడ్యుకేషన్, కాస్ట్ అనేది ఉండదు, స్కాలర్షిప్ వస్తుంది, ఫుడ్ అండ్ బెడ్కి వెళ్తుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్కి తీసుకున్నట్టయితే అంటే ఎవరైతే పబ్లిక్ యూనివర్సిటీస్కి ఎలిజిబిలిటీ లేరో వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీ ప్రిఫర్ చేస్తారు. ప్రైవేట్ యూనివర్సిటీలో తీసుకుంటే స్టూడెంట్కి 2 years ప్రోగ్రామ్ యావరేజ్ కాస్ట్ అంటే 18 lakhs నుంచి 26 lakhs అనేది యావరేజ్ కాస్ట్ ఫర్ ద 2 years ప్రోగ్రామ్. 1 year ప్రోగ్రామ్ తీసుకుంటే 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్యూ ప్రైవేట్ యూనివర్సిటీస్ మాస్టర్స్ ప్రోగ్రామ్ 1 year మాస్టర్స్ ప్రోగ్రామ్ 8 lakhsలోనే డీల్ వచ్చేసింది. 2 years ప్రోగ్రామ్ యావరేజ్ 16 to 18 lakhs ట్యూషన్ కాస్ట్ అవుతుంది. ఈ ట్యూషన్ ఫీ కూడా స్టూడెంట్కి వన్స్ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఒక సెమిస్టర్ ఫీ ముందుగా కట్టుకుంటాడు, రిమైనింగ్ అంతా ఆఫ్టర్ వీసా వచ్చిన తర్వాత సెమిస్టర్ వైజ్ కట్టుకుంటాడు. లివింగ్ కాస్ట్ తీసుకుంటే లివింగ్ కాస్ట్ అనేది కంట్రీ స్పెసిఫిక్గా 11,000 euros అనేది డిజైన్డ్ కాస్ట్ పర్ ఇయర్ అనమాట. కానీ రియాలిటీలోకి వెళ్తే స్టూడెంట్కి అక్కడ ఎందుకంటే వీసా రావాలంటే మనం ఎనఫ్ ఫండ్స్ చూపించాలి. ఎనఫ్ ఫండ్స్ లివింగ్కి 12,000 euros 11,500 to 12,000 euros మ్యాండేటరీగా ఉన్నట్టు చూపించుకోవాలి, వాళ్ళ దగ్గర ఉండాలి కూడా. కానీ రియాలిటీకి వెళ్తే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళాక ఆన్ క్యాంపస్ స్టే చేయరు, ఆఫ్ క్యాంపస్ అంటే ప్రైవేట్ అకామిడేషన్ ప్రిఫర్ చేస్తారు. ప్రైవేట్ అకామిడేషన్లో ఎలా అంటే స్టూడెంట్స్ రూమ్ షేరింగ్ బేసిస్లో వెళ్తారు. ఒక అంటే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నట్టయితే తీసుకున్నట్టయితే బెడ్రూమ్ 2 members షేర్ చేసుకుంటే ఒక కాస్ట్ పడుతుంది, అదే 3 members షేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్ తగ్గుతుంది. యావరేజ్ లివింగ్ కాస్ట్ పర్ మంత్ తీసుకుంటే 700 euros వరకు అవుతుంది జర్మనీలో. సో అది మినిమం ఎక్స్పెన్సెస్.
ఇంకా లగ్జరీ లైఫ్, సింగిల్ బెడ్రూమ్ ఒకరు ఇద్దరు షేర్ చేసుకునేలా అలా కొంచెం తీసుకుంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది స్టూడెంట్స్ ప్రయారిటీని బట్టి వాళ్ళు ఎలాంటి అకామిడేషన్ ప్రిఫర్ చేస్తారు అండ్ లొకేషన్ వైజ్ కూడా స్లైట్ చేంజెస్ అనేవి ఉంటాయి అనమాట. మనం ఒక యావరేజ్ లివింగ్ కాస్ట్ తీసుకుంటే మంత్లీ €700 అవుతాయి. ట్యూషన్ కాస్ట్ 2 years జర్మనీలో తీసుకున్నట్టయితే యావరేజ్ 16 lakhs ఫర్ 2 years దగ్గర నుంచి ఇట్స్ వ్యారీ బై ద ప్రోగ్రామ్ అండ్ యూనివర్సిటీ అప్ టు 26-30 lakhs కూడా ఉన్నాయండి. వేరీ బై ద యూనివర్సిటీ. అది ఓకే అండి. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ జర్మనీ ఎడ్యుకేషన్ని అఫోర్డ్ చేయగలుగుతారా? అంటే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాక? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే వాళ్ళు ఫినాన్షియల్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు. సో వాళ్ళ కోసమే జర్మనీలో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫినాన్షియల్ ఎఫర్ట్ చేయలేకపోవచ్చు, కానీ ఆ విద్యార్థులు, ఆ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నప్పుడే చదువు పైన కాన్సన్ట్రేషన్ పెంచుకున్నట్టయితే సో ఆ మిడిల్ క్లాస్ ఫినాన్షియల్ ఎఫర్ట్ చేయాలి అనే టెన్షన్ లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే అవకాశం జర్మనీలో ఉంది. అందుకే డ్యూరింగ్ ద స్టడీస్ 12th standardలో కానీ బ్యాచిలర్స్లో కానీ ఇండియాలో చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేసి మంచి మార్క్స్ 85-90% ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ క్లాస్లో టాపర్గా ఉంటూ ప్రతి సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకొని మంచిగా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్టయితే ఆ పర్సంటేజే ఇక్కడ చదివిన ఎడ్యుకేషన్నే మీకు జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఏముంది, ఫినాన్షియల్ ఎఫర్ట్ చేసే ఫ్యామిలీ అయితే ఏముంది, ఎవరైనా చదువుకోవచ్చు. సో జర్మనీలో అవకాశాలే అలా ఉన్నాయి. స్టూడెంట్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని కాదు, ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఈవెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళినా కూడా తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకోవచ్చు. ఈవెన్ స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ రాకపోయినా ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా నేను ఇందాక చెప్పినట్టు 16-18 లక్షలు అనేది వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువుకోవచ్చు. లోన్ అనేది బ్యాంక్ డైరెక్ట్ యూనివర్సిటీకి పే చేస్తుంది. పేరెంట్స్ ఫినాన్షియల్ బేర్ చేయాల్సిన అవసరం ఉండదు. స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు లోన్ రిటర్న్ పే చేయడం స్టార్ట్ అవుతుంది. IMIలు అవన్నీ ఆఫ్టర్ 2 years స్టార్ట్ అవుతాయి. సో అప్పటి వరకు వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు. ఏవైతే ఉన్నాయో వాళ్ళవి భరించుకుంటే సరిపోతుంది. అది కూడా వాళ్ళు డ్యూరింగ్ ద స్టడీస్ 20 hours per week పార్ట్ టైం చేసుకోవచ్చు. ఓకే, చదువు అనేది మన ఇండియాలో లాగా వీక్లీ 5 days 6 days ఉండదు. అక్కడ వీక్లీ 3 days 2 days ఆన్ క్యాంపస్ ఉంటుంది, 1 day ఆన్లైన్ మోస్ట్లీ ఉంటాయి. సో రిమైనింగ్ వీక్లీ 20 hours వాళ్ళు పార్ట్ టైం చేసుకోవచ్చు. డైలీ 4-5 hours 3-4 hours మినిమం చేసుకోవచ్చు. అక్కడ స్టూడెంట్ 1 lakh నుంచి 1.2 lakh వరకు ఎర్నీ చేసుకుంటారు. అది వాళ్ళ లివింగ్ కాస్ట్కి పోగా ఎంతో కొంత పాకెట్ మనీకి సేవ్ అవుతుంది. సో అది అలా లివింగ్ బేర్ చేసుకోవచ్చు. ఈవెన్ వాళ్ళకి అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ లోన్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకు వాళ్ళకి లివింగ్ కాస్ట్ ప్లస్ స్టడీ కాస్ట్ 2 క్యాల్కులేట్ చేసుకొని లోన్ శాంక్షన్ చేస్తారు. సో ఆ స్టూడెంట్ ఆ లోన్ ఫండ్ యూటిలైజ్ చేసుకొని సక్సెస్ఫుల్గా మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నట్టయితే ఈజీగా జాబ్స్ వస్తాయి. జాబ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ స్టడీస్ వాళ్ళు ఎలాగో ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతాయి కనుక అక్కడ నుంచి లోన్ రిటర్న్స్ కట్టుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది మనకు అనవసరం. స్టూడెంట్ పేరెంట్స్ ఎలాంటి ఫినాన్షియల్ అంటే టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా హ్యాపీగా చదువుకునే అవకాశాలు జర్మనీలో ఉన్నాయి. ఎస్, అలాగే ఈ స్కాలర్షిప్స్ కానివ్వండి, ఫినాన్షియల్ ఎయిడ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటారా? ఎట్లా అప్లై చేసుకోవచ్చు? స్కాలర్షిప్స్ మ్యాక్సిమం యూనివర్సిటీస్ జర్మనీలో స్కాలర్షిప్ ఇస్తారు. స్కాలర్షిప్ ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ యూనివర్సిటీ అడ్మిషన్ ఇస్తుంది. స్కాలర్షిప్ అనేది కొన్ని యూనివర్సిటీస్ కొందరు స్టూడెంట్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది. అడ్మిషన్ రావడానికి ఒక స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ లైక్ అంటే అకాడమిక్లో ఒక 60% ఉండడము, ఇంగ్లీష్ IELTS తీసుకుంటే 6 bands ఉండడము, జనరల్గా అడ్మిషన్ వచ్చేస్తుంది. అకార్డింగ్ టు ద యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు అప్లికేబుల్ అవుతుంది. స్టూడెంట్ కొంచెం మంచి ప్రొఫైల్ ఉండి అంటే IELTSలో కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకొని పబ్లిక్ యూనివర్సిటీ రాకపోయినా ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళినట్టయితే వాళ్ళకి అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్ వస్తుంది. అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ అని చెప్పేసి, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ స్కాలర్షిప్ అని చెప్పేసి, మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అని డిఫరెంట్ స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉంటాయి. స్టూడెంట్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని సెమిస్టర్కి మినిమం €500 దగ్గర నుంచి అప్ టు €2000 పర్ సెమిస్టర్ వరకు స్కాలర్షిప్ ఉంటుంది. ఈ స్కాలర్షిప్ వాళ్ళ ట్యూషన్ ఫీలో డిడక్ట్ అవుతుంది. బ్యాలెన్సింగ్ ట్యూషన్ ఫీ మాత్రమే స్టూడెంట్స్ పే చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టూడెంట్స్కి మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే జర్మనీలో చదవాలనుకున్నప్పుడు అకాడమిక్ మంచిగా బిల్డ్ చేసుకోవడం బెటర్. మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వడం వితౌట్ బ్యాక్లాగ్స్ అంటే ఫెయిల్ అయ్యి పాస్ అయ్యడం అలాంటివి లేకుండా బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ పైన IELTS పైన ఫోకస్ చేసి ట్రైనింగ్ తీసుకొని కావాలనుకుంటే ట్రైనింగ్ కూడా తీసుకొని జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకొని యూనివర్సిటీస్కి అప్లై చేసినట్టయితే
మంచి యూనివర్సిటీలో ఎక్కువ స్కాలర్షిప్తో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది, తక్కువ ఖర్చుతోటి కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అవి ప్రీ ప్లాన్ చేసుకొని స్టూడెంట్ ప్లాన్ చేసుకున్నట్టయితే ఈజీగా జర్మన్ డిగ్రీ గెయిన్ చేసుకోవచ్చు, జర్మనీలో జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వచ్చు. ఓకే అండి. అలాగే పోస్ట్ స్టడీ వర్క్ వీసా జర్మనీలో గ్రాడ్యుయేట్స్కి ఎంత కాలం అక్కడ మనం ఉండే ఛాన్స్ ఉంటుంది తర్వాత కూడా? పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీస్ అనేది జర్మనీలో 18 months ఉంటుంది, 1.5 year. సో స్టూడెంట్ 1 year తీసుకుంటాడా 2 years తీసుకుంటాడా మాస్టర్స్, తర్వాత 18 months పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. డ్యూరింగ్ ద పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీస్ టైంలో స్టూడెంట్ టెక్నికల్గా అంటే వాళ్ళు ఏదైతే డ్యూరింగ్ దేర్ స్టడీస్ ఎడ్యుకేషన్ పరంగా అంటే థియరిటికల్గా ఏదైతే గెయిన్ చేసుకున్నారో ప్రాక్టికల్గా కూడా అంటే టెక్నాలజీ పరంగా కూడా స్కిల్స్ డెవలప్ చేసుకొని జాబ్స్కి అప్లై చేసుకోవడానికి 1.5 year టైం ఉంటుంది. 18 monthsలో 99% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంప్లాయ్మెంట్ ఈజీగా గెయిన్ చేసుకునే అవకాశాలు జర్మనీలో ఉన్నాయి. సో అందుకే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ జర్మనీ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే 18 months అంటే ఎనఫ్ టైమ్ టు గెట్ ఏ జాబ్. సో మేము తీసుకున్న వారికి చూసినా కూడా గత 10 సంవత్సరాల నుంచి పంపించిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇమ్మీడియట్గా వాళ్ళ మాస్టర్స్ అయిపోయిన వెంటనే జాబ్ తెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప జాబ్స్ లేవు రాలేదు అనే రికార్డ్స్ ఎక్కడా లేవు అనమాట. సో మనం 99.9% స్టూడెంట్స్ ఈజీగా జాబ్ గెయిన్ చేసుకోవచ్చు పిహెచ్డబ్ల్యూ టైంలో. ఓకే అండి. అలాగే జర్మనీకి వెళ్ళడానికి వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా సింపుల్. అంటే లైక్ అమెరికా తీసుకుంటే ఎగ్జాంపుల్ వీసా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, కౌన్సిలేట్ ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు, అలా కాకుండా ఈ జర్మనీ వీసా ప్రాసెస్ చాలా సింపుల్. వన్స్ స్టూడెంట్కి అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అకార్డింగ్ టు ద అడ్మిషన్ కండిషన్స్ ప్రకారం డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసిన తర్వాత ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇస్తారు. ఫైనల్ అడ్మిషన్ లెటర్ యూజ్ చేసుకొని ఏదైతే బ్యాలెన్స్ ట్యూషన్ ఫీ ఉందో అండ్ లివింగ్ కాస్ట్ పర్పస్కి స్టూడెంట్ ఏంటంటే బ్లాక్డ్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్డ్ అకౌంట్ ఏంటంటే వాళ్ళకి 1 yearకి లివింగ్ అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో అది ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఎఫ్డీ చేసి ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక 6 months ప్రియర్గా చేయాల్సి ఉంటుంది. అందుకే మరొకసారి అడ్వైస్ స్టూడెంట్స్కి ఏంటంటే జర్మనీ వెళ్ళాలనుకుంటే అట్లీస్ట్ 68 months ప్రియర్గా ప్లాన్ చేసుకోవడం బెటర్ అడ్వైస్. ఎందుకంటే పబ్లిక్ యూనివర్సిటీ డెడ్ లైన్స్ కూడా అలాగే ఉంటాయి, 6 months ప్రియర్గా క్లోజ్ అవుతాయి. సో ఆ బ్లాక్డ్ అకౌంట్లో ఒక 11,000 to 12,000 euros అనేది ఫండింగ్ అనేది ఎఫ్డీ చేసుకొని ఆ ఎఫ్డీని అలా మెయింటైన్ చేసుకున్నట్టయితే అంటే అకౌంట్ అలా మెయింటైన్ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్ అనేది వీసాలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో లివింగ్ పర్పస్కి బ్లాక్డ్ అకౌంట్ అండ్ ట్యూషన్ ఫీ వాళ్ళు ఏదైతే కట్టారో కట్టిన తర్వాత బ్యాలెన్సింగ్ ట్యూషన్ ఫీకి ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ లేదంటే ఎఫ్డీస్ లేదంటే సేవింగ్స్. ఒకవేళ ఎఫ్డీస్ కానీ సేవింగ్స్ కానీ వెళ్ళినట్టయితే వాళ్ళు ఒక 6 months ముందు నుంచి మెయింటైన్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. సో ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యూస్ చేసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ట్రావెల్ కమ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫారెన్ స్టడీస్కి ఉంటుంది. జర్మనీకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అకార్డింగ్ టు ద యూనివర్సిటీ అండ్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ పాస్పోర్ట్, టెస్ట్ స్కోర్స్, అడ్మిషన్ లెటర్, ఐఎల్స్ స్కోర్ కార్డ్, జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అండ్ ట్యూషన్ ఫీ పే చేసిన రిసిప్ట్, బ్లాక్డ్ అకౌంట్ సర్టిఫికేట్ అండ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని విఎఫ్ఎస్ గ్లోబల్లో వీసా అప్లికేషన్ క్రియేట్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని యాజ్ పర్ ద అపాయింట్మెంట్ ప్రకారం వెళ్ళి స్టూడెంట్ డాక్యుమెంట్స్ అన్ని కౌంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సబ్మిట్ అయిన తర్వాత మినిమం 4 weeks అంటే ఇట్స్ వ్యారీ బై ద డ్యూరేషన్ అనమాట. సమ్ టైమ్స్ విత్ ఇన్ ద వీక్లో కూడా వీసా అప్రూవల్స్ వస్తున్నాయి. సో యావరేజ్ టైం 4 weeks ప్రాసెసింగ్ టైం ఉంటుంది. కానీ ఆ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో అపాయింట్మెంట్ రావాలంటే స్టూడెంట్ అట్లీస్ట్ అంటే ఒక 1 month ప్రియర్గా అప్లికేషన్ వీసా లాంచ్ చేసుకున్నట్టయితే మళ్ళీ వీసా అపాయింట్మెంట్ వెయిటింగ్ టైం అనేది 3 to 4 weeks తర్వాత దొరుకుతున్నాయి. సో 4 weeks టైం కావాలి, ప్లస్ ఆఫ్టర్ సబ్మిట్ అయిన తర్వాత 3 to 4 weeks ప్రాసెసింగ్ టైం ఉంటుంది. సో స్టూడెంట్ జర్మనీకి వెళ్ళే స్టూడెంట్కి 8 months ప్రియర్గా ప్లాన్ చేసుకోవాలి, 6 months ప్రియర్గా యూనివర్సిటీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అడ్మిషన్ వచ్చిన తర్వాత పేమెంట్ చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకొని అట్లీస్ట్ 2 to 3 months ప్రియర్గా వీసా అపాయింట్మెంట్ తీసుకొని వీసా సబ్మిట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి అనుకున్న టైంలో వీసా వచ్చేస్తుంది, ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే అండి. అలాగే జర్మనీలో అవైలబుల్ ఇంటేక్స్ ఏవి? ఈ సమ్మర్, వింటర్ ఈ వీటిలో ఏది పాపులర్? అంటే వింటర్ మోస్ట్లీ అనమాట. వింటర్ ఎందుకంటే ఆగస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతాయి. 100% యూనివర్సిటీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. వింటర్లో ఆల్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రిఫర్ చేసేదే వింటర్. సమ్మర్ మనం తీసుకున్నట్టయితే 60-70% ఇన్స్టిట్యూషన్స్ అవైలబుల్ ఉంటాయి. కొన్ని కోహైట్స్ ఆల్ ప్రోగ్రామ్స్ అక్కడ సమ్మర్ రన్ అవ్వనమాట. సో స్టూడెంట్ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక 6 months 8 months ప్రియర్గా ఆ యూనివర్సిటీ చూస్ చేసుకొని దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ టెస్ట్ ఎగ్జామ్ కానీ ట్రైనింగ్ కానీ తీసుకున్నట్టయితే అనుకున్న టైంలో అప్లికేషన్ లాంచ్ చేసుకోవచ్చు.
ఇందాక నేను చెప్పినట్టుగా అనుకున్న టైంలో వీసా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో డెడ్ లైన్స్ మిస్ అవ్వకుండా అప్లికేషన్ చేసుకున్నట్టయితే వీసా టైంలో కూడా హరీ బరీ కాకుండా అనుకున్న టైంలో అపాయింట్మెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, జర్మనీలో చదివే స్టూడెంట్స్కి అకాడమిక్స్ కాకుండా ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? బెనిఫిట్స్ అంటే జర్మనీ యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇచ్చేది ఏంటంటే నాట్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్, దే ఆల్సో అంటే జర్మనీ ఎడ్యుకేషన్ సిస్టమే అలా ఉంటుంది. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటాం, చాలా బాగుంటుంది క్యాంపస్లో. సో ఎవ్రీ క్యాంపస్ తీసుకుంటే స్టూడెంట్కి థియరిటికల్గా ఏదో క్లాసెస్ చెప్పేసి వదిలేశారని కాకుండా క్యాంపస్లోనే వాళ్ళకి ప్రాక్టికల్స్ అనేది చాలా అంటే ఫోకస్డ్గా ఉంటాయి. అన్ని కంట్రీస్లో అలా ఉండకపోవచ్చు, జర్మనీ యూనివర్సిటీస్ అలా డెలివర్ చేశాయి అన్నమాట కరికులం. సో స్టూడెంట్స్కి ఇంకొకటి ఏంటంటే బికాస్ ఆఫ్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ తీసుకుంటే, వరల్డ్లో టాప్ కంపెనీస్ తీసుకుంటే మనకి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా జర్మనీలో మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఉన్నాయి. సో జాబ్ అవైలబిలిటీ కూడా అలాగే ఉంటుంది. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ప్రతి యూనివర్సిటీలో ఫైనల్ సెమిస్టర్లో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అవకాశాలు ఉంటాయి. అండ్ ఫ్యాకల్టీ కూడా అలాగే ట్రైన్ చేస్తారు స్టూడెంట్. ఏదైతే కరికులం చదువుకున్నారో కరికులం వరకే కాకుండా ఆ జాబ్ ఎలా గెయిన్ చేసుకోవాలి, దానికి కావాల్సిన స్కిల్స్ ఏం కావాలి అనేది వాళ్ళు డ్యూరింగ్ ద స్టడీసే ట్రైన్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్టూడెంట్స్ ఏంటంటే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈజీగా ఎంప్లాయ్మెంట్ అంటే గ్యాప్ రాకుండా ఎంప్లాయ్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్యాకల్టీ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో టీచింగ్ అనేది బాగుంటుంది, ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్ అండ్ కరికులం అడ్వాన్స్డ్ కరికులం ఉంటుంది. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎంప్లాయ్మెంట్ గెయిన్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువగా జర్మనీ ప్రిఫర్ చేస్తాం. ఓకే అండి, మీ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సర్వీసెస్ అండ్ ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా మీకు? సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ వచ్చేసి యూఎస్ బేస్డ్ కంపెనీ అండి. సో ఇట్స్ వన్ ఆఫ్ ది టాప్ లీడింగ్ ఓవర్సీస్ ఎడ్టెక్ కంపెనీ. ఇండియాలో వచ్చేసి విజయవాడ మెయిన్ బ్రాంచ్ అండ్ గుంటూరు, వైజాగ్ అండ్ హైదరాబాద్లో తీసుకుంటే సోమాజిగూడ, కూకట్పల్లి అండ్ మాదాపూర్ బ్రాంచెస్ ఉన్నాయి. సో వీఆర్ క్లోజ్లీ వర్కింగ్ విత్ మోర్ దెన్ 250+ పార్ట్నర్డ్ యూనివర్సిటీస్ అనమాట ఫ్రమ్ ద వరల్డ్. సో స్టూడెంట్కి ఇనిషియల్గా కెరియర్ గైడెన్స్ దగ్గర నుంచి తీసుకుంటే క్యాంపస్లో వెళ్ళి రిపోర్ట్ అయ్యే వరకు సర్వీసెస్ మనం స్టూడెంట్కి అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టూడెంట్ ఏంటంటే ఫారెన్ వెళ్ళి చదవాలనుకుంటారు, వాళ్ళకి క్లియర్ పాత్ అంటే ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ ప్రోగ్రామ్ తీసుకోవాలి, అసలు ఈ ప్రోగ్రామ్ చదవాలంటే ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, నాకు ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఐడియా ఉండదు. మోస్ట్లీ పేరెంట్స్కి అయితే అంటే పంపించాలనే తపన ఉంటుంది కానీ ఐడియా ఉండదు. సో వాళ్ళకి ఒక ప్రాపర్ కెరియర్ గైడెన్స్ ఇచ్చి ఒక కంట్రీకి సంబంధించిన యూనివర్సిటీ గైడ్ చేసి ఆ యూనివర్సిటీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్కి సంబంధించి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం. అంటే లైక్ ఐఎల్స్, టోఫెల్, పీటీ, జిఆర్ఈ, జిమ్ అట్లాంటి ట్రైనింగ్స్ ఆన్ క్యాంపస్, అదే అంటే ఫేస్ టు ఫేస్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఆన్లైన్ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి. సో దీంతోపాటు జర్మన్ లాంగ్వేజ్ కావాలనుకున్న వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ ప్రోగ్రామ్ సజెషన్, అడ్మిషన్ ప్రాసెస్, అడ్మిషన్ కావాల్సిన డాక్యుమెంట్స్, ఇప్పుడు బీటెక్లో చదువుకున్న స్టూడెంట్స్ సెమిస్టర్ వైజ్ గ్రేడ్ షీట్స్, ట్రాన్స్క్రిప్ట్స్ కలెక్ట్ చేసుకోవాలి క్యాంపస్లో, అవి ఎలా తెచ్చుకోవాలి, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఒకటే అవసరం ఉంటుంది, అది ఎలా రాయాలి, దానికి ఏమేమి పాయింట్స్ పెట్టాలి. ఎందుకంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ బేస్ చేసుకొని కూడా అడ్మిషన్ స్కాలర్షిప్ అవకాశాలు ఉంటాయి సమ్టైమ్స్. సో ఇదంతా ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఒక టైం లైన్ అనేది, వర్క్ ఫ్లో అనేది ఒకటి ఇస్తాం. సో ఈ టైంకి ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఈ టైంకి పేమెంట్స్ రెడీ చేసుకోవాలి అలా. సో అడ్మిషన్తో పాటు అడ్మిషన్ వచ్చిన తర్వాత ట్యూషన్ ఫీ పే చేయించడం, తర్వాత ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మనము అప్ టు 13 బ్యాంక్స్తో కొలాబరేట్ అయి ఉన్నాము. స్టూడెంట్కి ఎలాంటి ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా మనం ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీసా అసిస్టెన్స్, వీసా అప్లికేషన్ చేయడం, వీసా అపాయింట్మెంట్ బుక్ చేయించడం, సో అకార్డింగ్ టు ద వీసా రిక్వైర్మెంట్స్ ప్రకారం డాక్యుమెంట్స్ మొత్తం రెడీ చేసి వీసాకి పంపించడం, ఎంటైర్ సర్వీసెస్ ఉంటాయి. స్టూడెంట్కి ఒకసారి వీసా వచ్చింది అని అంటే ప్రీ డిపార్చర్, పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ ఉండడం. అంటే ఫ్లైట్ టికెటింగ్, ఇన్సూరెన్స్ కానీ, ట్రావెల్ కార్డు కానీ, ఫారెక్స్, ఇప్పుడు బయట దేశం వెళ్తున్నారు కనుక కరెన్సీ ఇండియా నుంచి యూరోస్ కానీ, డాలర్స్ కానీ, కరెన్సీ అరేంజ్మెంట్స్ కానీ, ఇంకా కొందరు స్టూడెంట్స్కి అక్కడికి వెళ్ళాక ఎక్కడ ఉండాలనేది డౌట్గా ఉంటుంది. సో మన దగ్గర ఉన్న ప్రీవియస్ స్టూడెంట్స్ కానీ, మన దగ్గర ఉన్న నెట్వర్క్లో కానీ స్టూడెంట్స్కి అకామిడేషన్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్లేస్లో వెళ్ళి నువ్వు ఉన్నట్టయితే నీకు క్యాంపస్కి దగ్గర ఉంటుంది. ఈవెన్ కొందరు స్టూడెంట్స్ తెలియక ఏంటంటే ఎయిర్పోర్ట్ క్యాంపస్ ఒక దగ్గర ఉంటే ఇంకొక సిటీకి ఫ్లైట్ బుక్ చేసుకుంటారు, అక్కడ నుంచి మళ్ళీ లోకల్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఈ రిస్క్ లేకుండా మనం ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, సో ఎక్కడ ఫ్లైట్ బుక్ చేసుకుంటే తక్కువ ఉంటుంది, ఏ టైంకి బుక్ చేసుకుంటే తక్కువ పడుతుంది, ఇదంతా మనం ఒక ప్రీ ప్లాన్ చేసి ఒక డాక్యుమెంటేషన్ ఇచ్చి దాని ప్రకారం సర్వీసెస్ అనేవి డెలివర్ చేయడం. ఇట్స్ సింప్లీ కాల్డ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎంటైర్ వాళ్ళ అబ్రాడ్ సర్వీసెస్ అనమాట. ఓకే, అలాగే మీరు ప్రతి సంవత్సరం ఎంతమంది పిల్లలు పంపిస్తున్నారు? జనరల్గా స్టూడెంట్స్ అంటే మనం ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి మల్టిపుల్ కంట్రీస్కి ప్రాసెస్ చేస్తాం.
అండర్ గ్రాడ్యుయేట్స్కి వెళ్తారు స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి వెళ్తారు, పిహెచ్డీకి వెళ్తారు. సో ఓవరాల్గా తీసుకుంటే 1500-1600 స్టూడెంట్స్ పర్ ఇయర్ ఈజీగా ట్రావెల్ చేస్తారు. సో మనం 2022, 2023, 24 రికార్డ్స్ తీసుకున్నట్టయితే అప్ టు 2000 స్టూడెంట్స్ కూడా ట్రావెల్ చేశారు అనమాట. సో రీసెంట్ కొంచెం అంటే యూరోప్ వెళ్ళడం, జర్మనీ వెళ్ళడం ఎక్కువైపోయారు. సో అమెరికా కొంచెం తగ్గింది, ఆస్ట్రేలియా కొంచెం తగ్గింది, కానీ సో అప్ టు 1600 నుంచి 2000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేస్తూ ఉంటారు మన సక్సెస్ఫుల్గా. ఇందులో తీసుకుంటే 80% గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక 10-15% అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు, 10% పిహెచ్డీ వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే ఇక్కడ మాస్టర్స్ చేసి కొంతకాలం వర్క్ చేసిన వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే పిహెచ్డీ లెవెల్లో, వాళ్ళు ఓన్లీ రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి పిహెచ్డీ ప్రోగ్రామ్స్ కూడా మనం అడ్మిషన్స్ చేయడం జరుగుతుంది. పిహెచ్డీ కంప్లీట్లీ ఫుల్ ఫండెడ్ పిహెచ్డీ అడ్మిషన్, వాళ్ళకి 4 years 4.5 years ఉంటుంది, కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. సో పిహెచ్డీ కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అట్లే ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ సెటిల్ అవ్వడానికి లేక, జాబ్ ఆపర్చునిటీస్ లేక ఏమైనా ఛాలెంజెస్ ఏమైనా ఎదుర్కొంటారా అక్కడికి వెళ్ళాక? అది కామన్ ఛాలెంజ్ యాక్చువల్లీ, బట్ మనం తీసుకున్నట్టయితే జర్మనీలో అలాంటి రికార్డ్స్ పెద్దగా ఎక్కడ నోటీస్ అవ్వలేదు. సో నేను 10 years నుంచి రిక్రూట్మెంట్ చేస్తున్నాను స్టూడెంట్స్ని జర్మనీకి. సో మన కంపెనీ తరపు నుంచి తీసుకుంటే ఒక 5,000-6,000 స్టూడెంట్స్ ట్రావెల్ చేసి ఉంటారు జర్మనీకి. ఎక్కడ స్టూడెంట్ జాబ్ లేదు అని బ్యాక్ వచ్చిన రికార్డ్ లేదు. ఇంకా స్టూడెంట్కి ఆన్ క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చి సెటిల్ అయిన అవకాశాలే ఉన్నాయి తప్ప సో బ్యాక్ వచ్చిన రికార్డ్స్ అనేది ఎక్కడా లేవు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని అక్కడే సెటిల్ అయిన సెటిల్ అవ్వడానికి అవకాశాలు జర్మనీలో ఉన్నాయి. ఓకే, అట్లే ఫైనల్గా జర్మనీ హైయర్ ఎడ్యుకేషన్ పర్సూట్ చేయడానికి కోరుకునే ఈ 2025 వాళ్ళకైనా, భవిష్యత్ వాళ్ళకైనా, పిల్లలకి అండ్ తల్లిదండ్రులకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? 100% జర్మనీలో చదవాలనుకున్న పిల్లలకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ. తక్కువ ఖర్చులో తక్కువ డ్యూరేషన్లో కంప్లీట్ చేసుకోవచ్చు, సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవాలనే అవకాశాలు కూడా జర్మనీలో ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కనుక జర్మనీలో అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకొక అవకాశం ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అవకాశం ఉంది. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలనుకుంటే స్టూడెంట్స్ కొంచెం ప్రీ ప్లాన్ చేసి, అంటే 4th yearలో ఎంట్రీ అవగానే జర్మనీ యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నట్టయితే, జర్మన్ లాంగ్వేజ్తో పాటు IELTS కూడా ట్రైనింగ్ తీసుకొని మంచి స్కోర్స్ గెయిన్ చేసుకున్నట్టయితే ఫ్రీగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు జర్మనీలో ఉన్నాయి, అది పబ్లిక్ యూనివర్సిటీస్ ద్వారా. ఒకవేళ స్టూడెంట్ ప్రొఫైల్ పబ్లిక్ యూనివర్సిటీలో ఎలిజిబిలిటీ అవ్వట్లేదు అనుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నా సరే తక్కువ ఖర్చులో సేమ్ వరల్డ్ రికగ్నైజ్డ్ డిగ్రీ, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అడ్వాన్స్డ్ కరికులం ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా గెయిన్ చేసుకోవచ్చు, తక్కువ ఖర్చులో అయిపోతుంది. దానికి మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని లోన్ ద్వారా వెళ్ళినట్టయితే ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే జర్మనీకి ఒక 6 months పక్కా ఉండాలి. సో అట్లీస్ట్ 8 months ప్రీ ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నట్టయితే, ఎందుకంటే బ్లాక్డ్ అకౌంట్ ఒకటి చేయాల్సి ఉంటుంది, అది 6 months ప్రీ ప్లాన్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ ఒక 8 months మినిమం టైం అవసరం ఉంటుంది కనుక 8 months ప్రియర్గా అప్రోచ్ అయ్యి ఒక అడ్వైస్ తీసుకొని ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే అనుకున్న టైంలో జర్మనీలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు, అనుకున్న యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, వితౌట్ ఎక్స్పెన్సెస్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు జర్మనీలో ఉన్నాయి. ఓకే, రైట్ అండి శేఖర్ గారు. ఇంకా జర్మనీలో చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే చాలా విషయాలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.